భారతదేశానికి సహజమైన ప్రకృతిపరమైనటువంటి రక్షణ కవచం ఏదైనా ఉంది అంటే అది హిమాలయ పర్వతాలే. మరి అటువంటి రక్షణ కవచమైన హిమాలయ పర్వతాల గురించి కూడా కొంత ఆందోళన అనేది ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తోంది. మనం కూడా ఆందోళన పడుతున్నాం. దానికి స్పష్టమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎందువల్ల అంటే క్లైమేట్ యాక్షన్ అనేది మన అందరికీ కూడా తెలుసు. ఇంటర్నేషనల్గా ఇట్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఇష్యూస్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్. మరి ఈ నేపథ్యంలో హిమాలయాలకు సంబంధించిన ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ క్లైమేటలాజికల్ చేంజెస్ జరిగాయి. మరి ఈ మార్పుల యొక్క ప్రభావం ఏంటి, అలాగే హిమాలయాల్లో జరిగినటువంటి ఈ మార్పుల వల్ల ఫ్యూచర్లో కూడా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి, మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే కనుక ఈ యొక్క రాబోయే కెటాస్ట్రోఫ్ను ఆపగలిగేటువంటి, అంటే ఈ విపత్తు నుండి బయటపడగలిగేటువంటి ఒక అవకాశం ఉంది. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలను ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భారత్కు సహజ సిద్ధమైనటువంటి ఒక రక్షణ కవచం హిమాలయాలు. మరి హిమాలయాల్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం 1950 నుండి ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక యావరేజ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది మనం చూస్తున్నాం, విచ్ ఇస్ వెరీ డేంజరస్. మామూలుగా మనం ఇంతకుముందు మన ఛానల్లో ఎల్ నీనో గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా పసిఫిక్ ఓషన్ పైన సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఒక 0.5 degrees పెరిగినా కూడా అది ప్రపంచంలో ఎన్నో రకాలైన మార్పులకు గురి చేస్తుంది అని మనం విన్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ది రైజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ అబవ్ 1 degree కాబట్టి మనం ఎల్ నీనోను ప్రెడిక్ట్ చేసాం. అలాగే ఇట్ మైట్ గో అప్ టు 2 degrees అని చూస్తున్నాం. కాబట్టి సూపర్ ఎల్ నీనో కూడా రావచ్చు అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ సముద్రాలే కాదండి, మనిషి తాను చేసేటువంటి అనేక రకాలైన ప్రకృతి విరుద్ధమైన పనుల వల్ల, అలాగే తాను తీసుకునేటువంటి డెవలప్మెంట్ పేరుతో ఈరోజు మనిషి ఏదైతే ప్రకృతికి విపత్కరమో అటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ చేపడుతూ ఉన్నాడు. నిజంగా డెవలప్మెంట్ అనేటువంటిది అవసరమే, అది హ్యూమన్ డెవలప్మెంట్, అలాగే మనకి ఇన్ఫ్రా డెవలప్మెంట్ కానివ్వండి, జీడిపి పెంచుకోవటం, అలాగే ఎకనామిక్ ఫ్రంట్లో కూడా డెవలప్మెంట్ అనేది అది వాంఛనీయమే. కానీ అట్ ది కాస్ట్ ఆఫ్ వాట్ అనేది కూడా మనం చూసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఒకసారి మనం హిమాలయన్ రీజన్ చూసినప్పుడు, హిందూ కుష్ హిమాలయన్ రీజన్ ఎప్పుడైతే మనం చూస్తామో అక్కడ చేంజెస్ అనేవి చాలా క్లియర్గా ఎవిడెంట్గా మనకు కనిపిస్తున్నాయి. ఈ మధ్య మనం లాస్ట్ సమ్మర్లో కూడా మనం రిపోర్ట్స్ స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టయితే హిమాలయన్ ట్రెక్కింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయిందండి. ఏది కూడా వేలం వేరి అంటాం కదా, ఆ విధంగా మనం చూస్తే అసలు మౌంటనీరింగ్ అనేటువంటిది అది ఎంతగా స్ప్రెడ్ అయింది, ఎంతగా పెరిగిపోయిందంటే బార్లు తీరి అలా మౌంట్ ఎవరెస్ట్ వైపు వెళ్తున్నారు, ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇన్ ద ప్రాసెస్ ఒక అలార్మింగ్ ఫ్యాక్ట్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. అదేంటి అంటే హిమాలయాల్లో ఎన్నడూ లేనంత పొల్యూషన్ను మనం చూస్తున్నాం. ఆ పొల్యూషన్ ఎలా అంటే ఈ మౌంటనీర్స్ తీసుకుపోయేటువంటి ప్లాస్టిక్, అలాగే మిగతా వ్యర్థాలంతా కూడా అక్కడే పడేస్తున్నారు. ఇక సమ్ డెడ్ బాడీస్ కూడా అక్కడే పడిపోయి ఉంటాయి. మరి ఇవన్నిటి యొక్క క్యుములేటివ్ ఎఫెక్ట్, ఆ స్ట్రెస్ ఎవరి మీద ఉంటుంది అంటే ఆ హిమాలయాలపై పడుతోంది. మరి ఎప్పుడైతే ఒక యాక్షన్ జరుగుతోందో రియాక్షన్ కూడా అక్కడి నుంచే వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, క్రమక్రమంగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. అదే కాకుండా హిమాలయన్ రీజన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడంతా కూడా మనం చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ కొన్ని చూసాం. అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టి అక్కడ యాత్రికులు రావడానికి, ట్రావెలర్స్, టూరిజం వీటిని పెంపొందించడానికి కొన్ని చర్యలు ఎలా తీసుకున్నారంటే వాటి వల్ల ప్రకృతిలో ఉండవలసినటువంటి అంశాలు, కొన్ని ఎంటిటీస్ కూడా దెబ్బతింటున్నాయి. అంటే కొన్ని రిసోర్సెస్ను, గ్రీన్ కవర్ కూడా మనం కనుక చూస్తే మనకు స్టాటిస్టిక్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. నియర్లీ 2% ఆఫ్ ది గ్రీన్ స్పేస్ను మనం కోల్పోయామని మనకు తెలుస్తుంది. 2% అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. కాబట్టి 2% ఆఫ్ ది గ్రీన్ స్పేస్ను మనం కోల్పోయాం. అంటే గ్రీన్ కవర్ను, ప్లాంటేషన్ను మనం కోల్పోయాం. మరి వీటి వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ల్యాండ్ స్లైడ్స్ చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయి ల్యాండ్ స్లైడ్స్ అంటే అసలే హిమాలయాలంటే నవీన పర్వతాలు, ఇవేదో ఓల్డ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటివి కాదండి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క ఆ మూమెంట్ వల్ల ఏర్పడినటువంటి ఇప్పుడున్న పర్వతాల్లో బాగా కొత్త పర్వతాలు ఇవి.
మరి అటువంటి పర్వతాల్లో ఇంకా మూమెంట్, యాక్టివిటీ ఇదంతా కూడా లైవ్‌గా ఉన్నటువంటి నేపథ్యంలో మనం చేసే ఏదైతే ఇల్లాజికల్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం చేస్తామో దాని రియాక్షన్ వెంటనే ఉంటుంది మనకు. అది మనం మర్చిపోరాదు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం అభివృద్ధి పేరుతో మనం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. అద్భుతమైన హైవేస్ అంటే కనెక్టివిటీ పెంచుకోవాలి అని, అలాగే పవర్ జనరేషన్ పేరిట అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. మరి వీటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇంకోటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం వల్ల ట్రావెలర్స్ కూడా పెరిగారు. మనిషి ఎప్పుడైతే కొన్ని ప్రాంతాలను ఆక్రమిస్తాడో ఖచ్చితంగా మనిషి యొక్క ప్రమేయం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సమతుల్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎందుకు? ఇతను తనకు కావాల్సిన కృత్రిమ అవసరాలన్నిటి కోసం ప్రకృతిని మార్చే ప్రయత్నం చేస్తాడు. వాటికి అనుగుణంగా అక్కడ ఏది దొరికితే అదే తిని, అక్కడ ఏది ఉంటే అక్కడే విశ్రాంతి తీసుకొని ఉండడు. తాను కృత్రిమంగా నిర్మించుకుంటాడు. యు డోంట్ బిలీవ్ అక్కడ కూడా ఏసీస్ పెట్టుకుంటున్నారు అంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది అంటే వాతావరణంలో పూర్తిగా మార్పు వస్తోంది. మరి ఎఫెక్ట్ అంతా కూడా దాదాపు 1950s నుంచి ఇప్పటిదాకా అంటే చూడండి, ఇట్స్ ఎ వెరీ బిగ్ టైం. మరి 75 years నియర్లీ ఈ టైంలో అక్కడ హిమాలయ పర్వతాలకు కూడా ఈ నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడింది. మరి ఈ ఎఫెక్ట్ వల్ల ఈరోజు మనం చూస్తున్నాం టెంపరేచర్ రైజ్ అనేది చూస్తున్నాం. ఆ టెంపరేచర్ రైజే దారుణాతి దారుణం. ఈరోజు మనం రాజౌరిలో, దోడాలో, పూంచ్లో ఈ ఏరియాస్లో మనం విపరీతమైన ఫ్లడ్స్ అక్కడ చూడండి. మన విజువల్స్లో కూడా మనకు ఫోర్సైట్స్ విజువల్స్ చూడండి. అక్కడ ఎలా ఆ ఫ్లడ్డెడ్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే అన్కంటైనబుల్ ఫ్లడ్ ఎందుకు వస్తుంది అంటే దానికి కారణం ఏంటి అంటే గ్లేషియల్ ఐస్ అనేది మెల్ట్ అవుతోంది. మెల్ట్ కావటం, ఇంకోటి అక్కడ వర్షపాతం మామూలుగా ఎక్కువే, కానీ ఇప్పుడున్నటువంటి ఈ విపరీతమైన ఈ వాతావరణ పరిస్థితుల వల్ల, క్లైమేటిక్ చేంజెస్ వల్ల, అక్కడ ఉన్న హీట్ జనరేషన్ వల్ల ఈ ఫ్లడ్స్ అనేవి అసలు దారుణంగా ఉంటున్నాయండి. మునుపెన్నడూ మనం చూడలేదు. ఆ సీజన్లో వచ్చేది అది కొంతవరకు మనం కంటైన్ చేయగలిగాం, కానీ ఇప్పుడు వచ్చే ఫ్లడ్స్ని కంటైన్ చేయలేకపోతున్నాం. అంటే అంత దారుణంగా అది ప్రకృతి యొక్క బీభత్సంగా మనం చూస్తున్నాం. మరి వీటి కారణాలు ఏంటి? ఎవరు దీనికి ముఖ్యం? దీనికి మూలసూత్రం ఎక్కడుంది అంటే మనిషిలోనే ఉంది. మనిషి ప్రతి ప్రాంతాన్ని కూడా తాను కైవసం చేసుకోవాలి, ప్రకృతిపై ఒక పట్టు సాధించాలి, అలాగే నూక్ అండ్ కార్నర్స్లో తనకు ఆర్టిఫిషియల్ లగ్జరీ కావాలి అని కోరుకుంటున్నాడు. ప్రకృతి ఎలా ఉండాలో అలా ఉండి ఆస్వాదించడానికి బదులుగా తను ఏ విధంగా ఇష్టపడతాడో ఆ విధంగానే అక్కడ కూడా ఉండాలి. తన ఇంట్లో ఎలా ఉంటాడో అక్కడ కూడా అలాంటి స్థితిగతులు కావాలి అని కోరుకుంటున్నాడు. దానివల్ల ఎంటైర్ ల్యాండ్స్కేప్ అండ్ ఈకోసిస్టమ్ ఈస్ గెటింగ్ డీజనరేటెడ్ అండ్ స్పాయిల్డ్ బియాండ్ ఎనీ వేస్ టు రికవర్. మరి నేపథ్యంలో ఫ్లడ్స్, అలాగే ఈవెన్ హీట్ వేవ్స్ కూడా మనం చూసాం. హీట్ వేవ్స్ కూడా ఉన్నాయండి. నాట్ ఓన్లీ ఫ్లడ్స్, హీట్ వేవ్స్ చూసాం. అలాగే మనం చూసినట్టయితే టెంపరేచర్ రైజ్, ఈవెన్ కశ్మీర్లో కూడా మనం చూస్తే టెంపరేచర్ రైజ్ వాస్ వెరీ క్లియర్లీ సీన్. మరి దీనికి కారణాలు ఏంటి? ఈ టెంపరేచర్ రైజ్ ఏంటి? అలాగే పొల్యూషన్ అయితే అసలు అన్కంటైనబుల్గా ఉంది. మరి వీటన్నిటి ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఎయిర్, వాటర్, సాయిల్, అలాగే ఈవెన్ సౌండ్ పొల్యూషన్ కూడా అసలు మనం తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. హిమాలయాలంటేనే సెరీన్ ల్యాండ్స్. అటువంటి సెరెనిటీ కూడా ఈరోజు మనం భంగం చేస్తున్నాం. హిమాలయన్ ఫ్లోరా అండ్ ఫానా కూడా నష్టమైపోతుంది మనిషి చేసే ఈ కృత్రిమమైన చర్యల వల్ల. అందువల్లే ఎఫెక్ట్ అనేది ఈరోజు అటువంటి బీభత్సాన్ని సృష్టిస్తున్నటువంటి వరదలు, ఇంకా విపత్కరమైన హీట్ వేవ్స్, అలాగే ఎన్నో రకాలుగా ప్రకృతి మనకి హెచ్చరికలు చేస్తోంది. ఇప్పటికైనా మీరు మారండి, ఇప్పటికైనా మీరు ప్రకృతికి అనుగుణమైనటువంటి చర్యలు చేపట్టండి అని మనకు చెప్తున్నా కూడా మనం ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి. దానివల్ల ఇంకా మనకేదో కొత్తగా అక్కడ ఏదో ఎకనామిక్ బూస్ట్ లేదా ఇంకా అడ్వాంటేజ్ని మనం పొందాలి అనే చూస్తున్నాం, కానీ ప్రకృతి సమతుల్యత మనం కోల్పోతున్నాం అనేది మనం గమనించడం. ఈ సందర్భంలో మనం ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డైరెక్టివ్ను, అట్లీస్ట్ ఆ డైరెక్టివ్నైనా మనం గౌరవించాలి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అభివృద్ధి పేరుతో చేపట్టే ఈ ఆధునికమైనటువంటి ఏదైతే ప్రకృతి విరుద్ధమైన అంశాలు ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇంకొకటి,
అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యాన్ని ఎప్పుడు కూడా మనిషి కోల్పోకూడదు. ఈ రెండింటినీ కూడా హీ షుడ్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్. అంటే ఇటు డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అయినప్పుడే అక్కడ రియల్ డెవలప్మెంట్ ఉంటుంది. అంతేగాని ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అవుతూ ఇక్కడ అభివృద్ధి పదంతో మనం ముందుకు వెళ్తున్నామంటే దట్స్ నాట్ ది సైన్ ఆఫ్ రియల్ ప్రోగ్రెస్. అది నిజంగా చెప్పాలి అంటే విపత్కరమైనటువంటి దానికి ఆహ్వానం పలకడమే అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈరోజు హిమాలయన్ రీజన్స్ అసలు మనకు రివరైన్ సిస్టమ్స్ కానివ్వండి, ఇప్పుడు అసలు ఇంకో పెద్ద ముప్పు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ టెంపరేచర్ రైజ్ కావటం వల్ల మనకు గ్లేషియల్ రివర్స్లో ఏమవుతుందంటే విపరీతంగా ఫ్లడ్స్ వచ్చి ఇలా కావటం వల్ల రన్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోయి అసలైనటువంటి రివర్ సిస్టమ్ ఉంటుంది కదా, అది దెబ్బతింటుంది. నియర్లీ 80% కూడా ఇన్ ఫ్యూచర్ కనుమరుగైపోతుంది అని ఒక అంచనా ఉంది. మరి అదే కనుక జరిగినట్టయితే అసలు ఈ యొక్క గ్యాంజెటిక్ బేసిన్ కానివ్వండి, లేకుంటే ఈ హిమాలయన్ రివర్ బేసిన్ కానివ్వండి, అక్కడ 70 కోట్ల మంది భారతీయులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ బేసిన్ పైన ఆధారపడి ఉన్నారు. అసలే మనది అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ కదా. మరి ఈ నేపథ్యంలో 70 కోట్ల మంది అంటే దాదాపు హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ విల్ ఫేస్ ది థ్రెట్ అండ్ కాన్సిక్వెన్సెస్. మరి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే కేవలం వినటానికి లేదా ఇటువంటి ఫ్యాక్ట్స్ను విన్న తర్వాత భయపడడానికి మనం చేయటం లేదు. అసలు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, విపత్తు ఇలా చేస్తే ఇలా వస్తుంది అని మనకు స్ట్రాటజిక్గా స్టేట్మెంట్స్ మనకు చెప్తున్నప్పుడు మనం వాటిని చూసి ఏం నేర్చుకోవాలి, వాటికి ఎలా రియాక్ట్ కావాలి, ఫ్యూచర్లో ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా అవర్ట్ చేయాలి అంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి. ఫస్ట్ ది శాంక్టిటీ ఆఫ్ హిమాలయాస్ షుడ్ బి మెయింటైన్. అసలు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎప్పుడు కూడా చాలా డేంజరస్ అండి. హిమాలయాలు నిజంగా మనకు ఒక అద్భుతమైన ఔషధాలను ఇచ్చేవి, రక్షణనిచ్చేది, అలాగే కోల్డ్ విండ్స్ను ఆపేది, అలాగే అక్కడ ఉన్నా కూడా మన ఎంటైర్ ఈ మాన్సూన్ ప్యాటర్న్ కూడా అవి డిటర్మైన్ చేసేవి. అటువంటి పర్వతాలని మనం కనుక డిస్టర్బ్ చేసి ఆ రివరైన్ ఫ్రెండ్స్ను అక్కడి నుంచి వచ్చే రివర్ సిస్టమ్స్ను డిస్టర్బ్ చేసి డ్యామేజ్ చేసి డిస్టర్బ్ చేసామనుకోండి, ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ అనుభవించబోయేది మనమే. కాబట్టి ఇటువంటి మ్యాసివ్ ఫ్లడ్స్ ఇది ఇంకా తక్కువే. ఇటువంటి ఫ్లడ్స్, హీట్ వేవ్స్, అలాగే డిసపియరెన్స్ ఆఫ్ ది రివర్ సిస్టమ్స్, దానివల్ల అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ లేకపోతే అసలు దేశం ఎలా బతుకుతుంది, ఎలా సస్టైన్ అవుతుంది, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి వీటిని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుసుకున్నంత మాత్రం సరిపోదు, వీటి గురించి మనం కొన్ని చర్యలు కూడా చేపట్టాలి. అదేంటి అంటే ప్రకృతి సమతుల్యాన్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా, అభివృద్ధి పేరుతో మనం ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా జాగ్రత్త పడాలి. ఇక రెండవది, అసలే ఇప్పుడు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ చాలా కంట్రోల్డ్గా అక్కడ హ్యూమన్ ఆపరేషన్స్ ఉండాలి. అలాగే మనం ఇంకొకటి, ఇప్పుడు ఇటువంటి ఫ్లడ్స్ కానీ ఇవన్నిటికి కారణం ఏంటి అంటే టెంపరేచర్ రైజ్. ఆ టెంపరేచర్ రైజ్ కాకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా గ్రీన్ కవర్ను ఏదైతే కోల్పోయామో దాన్ని పెంచుకోవాలి. అన్నెసరీ ఇంటర్ఫియరెన్స్ ఇంటూ ద నేచురల్ ఎంటిటీస్, ఆ నేచురల్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అలాగే ఉంచాలి, డిస్టర్బ్ చేయరాదు. ఇలాంటి కొన్ని పటిష్టమైన చర్యలు ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. హిమాలయాలు కేవలం వాటి విషయంలోనే కాకుండా మన బ్రతుకును కూడా డిసైడ్ చేసేటువంటి అంశం కాబట్టి హిమాలయాలను కాపాడుకోవడం అంటే మన బ్రతుకుల్ని మనం కాపాడుకోవడం అనే ఒక డైరెక్ట్ అక్కడే అవర్ వెల్బీయింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వెల్బీయింగ్ ఆఫ్ ది హిమాలయాస్. అది ప్రతి ఒక్కరు ఈ ఈక్వేషన్ను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అప్పుడు మనం తీసుకునే ప్రతి చర్య, చేసే ప్రతి నిర్ణయం, ప్రతిది కూడా దీనికి అనుగుణంగా ఇన్ అలైన్మెంట్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మనం కొంత ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి సాధించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఇంకా కంప్లీట్లీ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ది ఎలాస్టిక్ లిమిట్ కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా వదిలేసామనుకోండి, ఇక కొన్ని రోజులైతే మనం అనుకున్నా కూడా మళ్ళీ వెనక్కిపోయే స్థితిగతులు ఉండవు. అందుకే ఇప్పుడే వీ హ్యావ్ టు రియలీ వర్క్
ఇన్ యూనిసాన్ అందరూ కలిసికట్టుగా కోఆపరేటివ్గా ఈ విషయాన్ని ఒక రాష్ట్రీయ స్థాయిలో మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ప్రకృతి, పర్యావరణం అలాగే సమతుల్యత విషయంలో ప్రతి ఒక్కరు కూడా నియంత్రణ పాటించాలి. వాస్తవమైనటువంటి ఒక ఆసక్తితో మనం అందరం కలిసి చేస్తే అద్భుతాలను సృష్టించగలమన్న నమ్మకం తప్పక నాకుంది. థ్యాంక్ యూ.